ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల చుట్టూ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. వైసీపీ ఈసారి సభకు హాజరవుతుందా? డిఎస్సి వివాదం హాట్ టాపిక్ గా నడుస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైఖరిలో మార్పు వస్తుందా? కూటమి సభ్యులందరికీ అధికార పక్షం ఎందుకు అప్రమత్తత సూచనలు జారీ చేసింది? బీసీల విషయంలో ప్రభుత్వం తీసుకోబోతున్న కీలక నిర్ణయం ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే చాలు ప్రజల దృష్టి ఆటోమేటిక్గా అటువైపు మళ్లుతుంది. సభలో ఏం జరుగుతుంది, ఏ అంశాలపై చర్చ జరుగుతుంది, ప్రభుత్వం కీలక ప్రకటనలు ఏమైనా చేస్తుందా అనే విషయాలపై సాధారణ ప్రజానీకం సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. వివిధ సమస్యలపై ప్రభుత్వం సభలో ఏం సమాధానం ఇస్తుందనే విషయాన్ని ప్రజలు, మీడియా సీరియస్గా పరిశీలిస్తుంటాయి. అయితే 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ సాంప్రదాయిక చర్చా వాతావరణం కొంత భిన్నంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అసెంబ్లీలో అధికార పక్షం మాత్రమే కనిపిస్తోంది. ప్రతిపక్షం జాడ కరువైంది. అసెంబ్లీకి వెళ్లకూడదన్న వైసీపీ నిర్ణయం కారణంగా 2 ఏళ్లుగా సభా వ్యవహారం ఏకపక్షంగానే నడుస్తోంది. ప్రతిపక్షం లేని సభలో అధికార పక్షమే అన్ని అంశాలపై తన వాదన వినిపిస్తూ వస్తోంది. ఇది ఒక రకంగా అసాధారణ పరిస్థితిగానే రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే సభకు దూరంగా ఉన్న వైసీపీ మాత్రం ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో నిలదీస్తూనే వస్తుంది. సభ వెలుపల ఆందోళనలు, ధర్నాలు, మీడియాలో విమర్శల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఈ వ్యూహంలో భాగంగా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది వైసీపీ. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులైన మంత్రి రాజీనామా చేయాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. డిఎస్సి వ్యవహారంపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం తన వైపు నుంచి స్పష్టమైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం సభా వేదికనే వినియోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. వివాదాస్పద అంశాలపైన సభలోనే స్పష్టత ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఏర్పడుతున్న అనుమానాలను నివృత్తి చేయాలనేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది. దీంతో పాటు గత 2 ఏళ్లలో ప్రభుత్వం ఏం సాధించిందో, రాబోయే 3 ఏళ్లలో ఏం చేయాలనుకుంటుందో స్పష్టంగా, నేరుగా ప్రజలకు తెలియజేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశాలు మొత్తం 6 కీలకమైన అంశాలపై విస్తృత చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిలోకెల్లా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది బీసీ రిజర్వేషన్ బిల్లు. స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచేందుకు సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీన్ని అత్యధిక ప్రాధాన్యత అంశంగా కూటమి వర్గాలు పరిగణిస్తున్నాయి. ఈ బిల్లు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కూటమికి చెందిన సభ్యులు ఎవ్వరూ గైహాజరు కాకుండా చర్చలో పూర్తి స్థాయిలో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా ఈ బిల్లు అత్యంత కీలకమైనదని, సుదీర్ఘ కసరత్తు తర్వాతే దీన్ని రూపొందించినందున సభ్యులంతా అప్రమత్తంగా ఉండి చర్చలో భాగస్వాములు కావాలని కూటమి పెద్దలు సూచనలు జారీ చేసినట్లు తెలిసింది. బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ కూడా సభకు హాజరైతే మంచిదని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసీపీ వచ్చినా రాకున్నా తమ సభ్యులు మాత్రం బాధ్యతాయుతంగా చర్చలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ సభ్యులను ఆదేశించినట్లు సమాచారం. ప్రతిపక్షం సభలో లేకున్నా ప్రభుత్వం తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, శాంతి భద్రతల పరిస్థితి వంటి అన్ని కీలక అంశాలను సభలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అనూహ్యంగా వైసీపీ సభకు హాజరై కొన్ని అంశాలను లేవనెత్తినా వాటికి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కూటమి నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి వ్యతిరేక ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అసెంబ్లీలో తప్పనిసరిగా ప్రస్తావించి స్పష్టత ఇవ్వాలని అధికార పక్షం భావిస్తోంది. శాసనసభకు వైసీపీ దూరంగా ఉన్న శాసన మండలికి మాత్రం ఆ పార్టీ సభ్యులు హాజరవుతున్నారు. దీంతో మండలిలో డిఎస్సి అంశంపై వాడివేడి చర్చ తప్పదని భావిస్తున్న కూటమి తమ ఎమ్మెల్సీలను కూడా అప్రమత్తం చేసినట్లు అంతర్గత వర్గాలు సమాచారం. మొత్తంగా చూస్తే ప్రతిపక్షం సభకు హాజరైనా కాకున్నా అన్ని పరిస్థితులకు సన్నద్ధంగా ఉండేందుకు కూటమి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు బీసీ రిజర్వేషన్ బిల్లు వంటి కీలక చట్టబద్దమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం కాగా, మరోవైపు డిఎస్సి వివాదం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సభలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాలని, అదే సమయంలో బీసీ వర్గాలకు తగిన న్యాయం చేసే దిశగా ముందడుగు వేయాలని భావిస్తోంది. వైసీపీ చివరి నిమిషంలో తన వైఖరి మార్చుకుని సభకు హాజరవుతుందా లేదా పాత వైఖరినే కొనసాగిస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏ పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా కూటమి పక్షం సన్నద్ధమవుతున్న తీరు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా కానున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ఒక చారిత్రక అడుగుగా నిలవనుండగా, డిఎస్సి వివాదం, ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు కూడా అందరి దృష్టిని ఆకర్షించనున్నాయి. వైసీపీ హాజరవుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం సభ ప్రారంభమయ్యే వరకు స్పష్టం కాకపోయినా, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కూటమి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 4 రోజుల ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ దిశను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది.